ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి రూపంలో ఉన్న మేఘన వాళ్ళ తాతయ్యకి ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ కి బయలుదేరి వస్తుంది. స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉండడం వల్ల అందరూ మేఘన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మేఘన అక్కడికి రాగానే వాళ్ళ తాతయ్య అయితే స్టాఫ్ మొత్తానికి పరిచయం చేస్తాడు. ఇక మీదటి నుంచి స్కూల్ బాధ్యతలన్నీ మేఘనకి అప్పచెప్తున్నాను. మా మేఘనని స్కూల్ ప్రిన్సిపాల్ గా అపాయింట్ చేస్తున్నాను. ఇక స్కూల్ కు సంబంధించిన విషయాలన్నీ తనతోనే మీరు డిస్కస్ చేయాలి. నాకు ఎలాంటి గౌరవం ఇచ్చారో మేఘనకి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి అని అందరికీ వాళ్ళ తాతయ్య చెప్పడంతో ఇక అందరూ సరే సార్ అలాగేని అంటూ ఉంటారు. ఆ స్టాఫ్ లో ఒక అతను అయితే మేఘనని ఇలా అడుగుతూ ఉంటాడు. ఈ రోజు లాస్ట్ డే కదా మేడం, ఈ రోజు కాకుండా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత గానీ మీరు ఛార్జ్ తీసుకుంటే బాగుండేదేమో కదా అని అంటాడు. ఇక మేఘన అయితే ఇలా చెప్తుంది. ఈ రోజు యాన్యువల్ డే కదా, పిల్లలు సరదాగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఏంటో నేను బాగా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్కూల్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళకు అనుగుణంగా ఈ సెలవుల్లో నన్ను నేను మలుచుకోవచ్చు కదా, అందుకే నేను ఈ రోజు ఛార్జ్ తీసుకున్నానని చెప్తుంది. తర్వాత వాళ్ళ తాతయ్యతో కలిసి మేఘన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. సీతాకాంత్ రామ్ ని తీసుకుని అదే స్కూల్ కి వస్తాడు. అంటే రామ్ కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు అనమాట. అక్కడే గ్రౌండ్ లో పిల్లలందరూ ఆడుకుంటూ కోలాహలంగా ఉంటుంది. అంతలో సీతాకాంత్ కి ఫోన్ రావడంతో తన ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే రామ్ అయితే నేను అక్కడికి వెళ్ళి ఆడుకుంటాను నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. రామ్ తన స్నేహితులతో ఆడుకుంటూ పరిగెడుతూ ఉంటే కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతాడు. అంతలో మేఘన తన స్టాఫ్ తో కలిసి అటుగా వస్తూ ఉంటే కింద పడిపోయి ఉన్న రాముని చూసి ఇంకా తనని పైకి లేపి ఏంటి బాబు పడిపోయావా, దెబ్బ తగిలిందా అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని చెప్పి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. నన్ను వదిలేయండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి రూపంలో ఉన్న మేఘన అయితే అడుగుతుంది. ఏంటి, ఎవరైనా పిల్లలు పడిపోతే అమ్మా అని ఏడుస్తారు కానీ నువ్వేంటి నాన్న నాన్న అని ఏడుస్తున్నావని అడుగుతుంది. ఇక ఆ పిల్లవాడైతే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, అందుకే నాన్న అని ఏడుస్తున్నానని చెప్తాడు. ఇక మేఘన అయితే ఆ బాబుతో ఇలా అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆ రోజు ఒక బామ్మ పడిపోతూ ఉంటే హెల్ప్ చేసావు కదా, చిన్న వయసులోనే హెల్ప్ చేయాలా అన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు మనం తప్పకుండా సహాయం చెయ్యాలని మా నాన్నే నాకు చెప్పాడు అని రామ్ చెప్పడంతో అయితే మీ నాన్నని నేను ఒకసారి చూడాలి, మీ నాన్నని నాకు పరిచయం చేస్తావా అని మేఘన అడుగుతుంది. మీరెవరో తెలియకుండా మా నాన్నని నేనెందుకు పరిచయం చెయ్యాలి అని రామ్ అడగడంతో ఇక పక్కనే ఉన్న స్టాఫ్ అయితే ఇలా చెప్తుంది. ఈ మేడం ఎవరో కాదు, మన ప్రిన్సిపాల్ మేడమే, కొత్తగా వచ్చారని చెప్తుంది. ఇక ఫస్ట్ ఎయిడ్ చేయడం అయిపోవడంతో రామ్ అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటా సీతాకాంత్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక మేఘన కూడా లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. మేఘన వాళ్ళ తాతయ్య అమ్మమ్మ కూర్చొని మేఘన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి ఒక అతను వచ్చి బొకే తీసుకొచ్చి వాళ్ళ తాతయ్యకి ఇస్తాడు. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు, ఈ స్కూల్ ని నాకు ఎప్పుడు అప్పచెప్తున్నారు అని అడుగుతాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే స్కూల్ అప్పచెప్పడం ఏంటి, నీ బోడి బొకే ఎత్తుకొని నిన్నెవడు రమ్మన్నారు, వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. ఇక అతనైతే ఆవేశపడకండి, మీకది సూట్ అవ్వదు, నాకు ఈ స్కూల్ స్థలం కావాలి, దానికి నువ్వు అడిగిన దానికంటే రెండింతలు ఇస్తానని చెప్పాను కదా, అయినా దాని గురించి ఏ విషయం చెప్పకుండా ఉండారేంటి, ఈ స్కూల్ స్థలం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇది మంచి సెంటర్ లో ఉంది, నేను బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ నువ్వేమో ఈను అంటున్నావు, డబ్బులు లక్షలు లక్షలు వస్తాయని చెప్తుంటే పిల్లల భవిష్యత్తు పిల్లలు అంటావేంటి, నేను మంచిగా మాట్లాడుతున్నానని నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావేమో, నేను చెప్పినట్టు వింటే కనీసం ఆ డబ్బులైనా వస్తాయి, లేకపోతే ఒక్క పైసా కూడా రాదు, కానీ ఈ స్థలం మాత్రం నా సొంతం అవుతుంది అని అతన్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఎవరికి, ఎస్పీకా, చేసుకో, అతను కూడా మనోడే అని అతను అనడంతో ఇక ఎస్పీకి కాదురా, సెంట్రల్ మినిస్టర్ కి చేస్తున్నాను, అతనే నీ పని చెప్తాడుండు అని వాళ్ళ తాతయ్య ఫోన్ చేయబోతూ ఉంటే ఇక అతనైతే భయపడి సరే 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 తొందరపడకు, ఆవేశపడకు, నేను వెళ్ళిపోతున్నానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళుతూ వెళుతూ పక్కనే ఉన్న రౌడీతో ఒరేయ్, ఈ ముసలోడు చెప్పిన మాట వినేటట్లేడు, కానీ ఈ రోజు ఎటు ఫంక్షన్ జరుగుతుంది కదా, బాంబు పెట్టి స్కూల్ పేల్చేయి, పిల్లలు చాలా మంది చనిపోతారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంటే ఈ స్కూల్ ని మూసేస్తుంది అని చెప్తాడు. ఇక అతనైతే కాసేపటి తర్వాత ఒక బాంబు తీసుకొచ్చి స్కూల్లో ఫంక్షన్ హాల్లో పెట్టేస్తాడు. రామ్ నేరుగా సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఏడుపు ముఖంతో నిలబడడంతో ఇక సీతాకాంత్ అయితే ఏంటి నాన్న ముఖం అలా పెట్టావు, ఏమైంది, నీ ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా అని అడుగుతాడు. లేదు నాన్న, పడ్డాను అని చెప్తాడు.
ఇక కంగారు పడ్డ సీతాకాంత్ ఎక్కడ పడ్డావు, దెబ్బ తగిలిందా ఏంది అని అడుగుతూ ఉంటే, లేదులే నాన్న కంగారు పడకు, మా ప్రిన్సిపాల్ మేడం గారు నాకు ఫస్ట్ ఎయిడ్ చేశారని చూపిస్తాడు. ఇక సీతాకాంత్ అయితే, మీ మేడం చాలా మంచివారులాగున్నారే, మీ మేడంతో మాట్లాడతాం పదా, వెళ్ళి థ్యాంక్స్ చెప్తాం పదా అని తీసుకుని వస్తూ ఉంటాడు. అంతలో మేఘన కూడా సీతాకాంత్ ఉన్న వైపే వస్తూ ఉంటుంది. కొంతమంది పని వాళ్ళు బ్యానర్లు తీసుకొని రావడంతో సీతాకాంతికి మేఘనకి మధ్యలో వాళ్ళు అడ్డుగా వస్తారు. కాబట్టి ఒకరినొకరు చూసుకోరు. మేఘన అయితే పక్కకి తిరిగి వెళ్ళిపోతుంది. సీతాకాంత్ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ అదే స్పందన, నా గుండె ఎందుకింత వేగంగా కొట్టుకుంటుంది, మళ్ళీ మొన్నట్లాగే ఎవరో నాకు కావలసిన వాళ్ళు నా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఏంటి వింత, ఎందుకలా జరుగుతుంది అని ఆలోచిస్తూ గుండె పట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక బాబు అయితే అడుగుతాడు, ఏంటి నాన్నోయ్ గుండె పట్టుకుని అటు ఇటు చూస్తున్నావు, మా టీచర్స్ ఎవరికైనా లైన్ వేస్తున్నావా ఏంటి, అలాంటిదేమైనా ఉంటే చెప్పు, నేను వెళ్లి మాట్లాడతాను అని అంటాడు. ఇక సీతాకాంత్ అయితే, చూడు నాన్న, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, పద లోపలికి వెళ్దాం అని వెళ్లి ఫంక్షన్ జరిగే హాల్లో వెళ్లి కూర్చుంటారు. అక్కడ పేరెంట్స్ తో పాటు పిల్లలందరూ కూర్చొని ఉంటే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇక ఒక బాబుడికైతే వాళ్ళ అమ్మ తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. స్టేజ్ మీదకి వెళ్ళినాక భయపడొద్దు, జాగ్రత్తగా చెయ్యి, ఇక్కడే ఉంటాను, నేను నిన్ను చూస్తూ ఉంటాను, భయపడకు అని చెప్తూ ఉంటే రామ్ అయితే వాళ్ళ సాయ చూసి, మా అమ్మ కూడా ఉంటే నాకు కూడా ఇలాగే చెప్పేది కదా అని బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన సీతాకాంత్ అయితే, ఏంటి నాన్న నీకు అమ్మలేదని బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఇక రామ్ అయితే మనసులో ఇలా అనుకుంటాడు, అవునని చెప్తే నాన్న బాధపడతాడని చెప్పి, అలాంటిదేం లేదు నాన్న, నాకేం అలా అనిపించడం లేదని చెప్తాడు. ఇక సీతాకాంత్ అయితే, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాన్న, నేను బాధపడతానని నువ్వు అబద్ధం చెప్తున్నావు, కానీ తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు అని చెప్తూ ఉంటాడు. నీ అంత బాగా నన్ను ఎవ్వరూ చూసుకోలేరు నాన్న, అమ్మున్నా కూడా అంత మంచిగా చూసుకొని ఉండేది కాదు నాన్న అని రామ్ చెప్తూ ఉంటాడు.